ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరొక వారము దేవాది దేవుడు యూసీవైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశంను బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మనము గత కొన్ని వారాల నుంచి శోధన అనే అంశం మీద ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం కదండి. ఆ శోధన అనే అంశంలో ప్రభువైన క్రీస్తు వారు అరణ్యంలో వెళ్ళిన ముఖ్యమైన 3 శోధనల గురించి ధ్యానం చేసుకున్నాం. గత వారంలో కూడా మనం చూసాం. ఈరోజు చివరి శోధన, 3వ శోధన, క్రీస్తు వారు వెళ్ళిన 3వ శోధన. ఇది గత వారము మనము జీవపు డంబము అనే అంశాన్ని నేర్చుకున్నాం. ఈ శోధనలో నేత్రాశ అనే శోధన అంటే ఆది నుంచి కూడా అపవాది క్రీస్తు వారిని మాత్రమే కాదు కానీ ఆదాము అవ్వల నుంచి కూడా ఈ రోజు వరకు నీ జీవితంలో నా జీవితంలో శోధించే ప్రాముఖ్యమైన 3 అంశాలు ఏంటి అని అంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ఈ 3 అంశాల మీదనే ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి విశ్వాసి కూడా శోధింపబడుతూనే ఉంటాడు. ఆ శోధనను జయించలేని స్థితిలో ఒక్కొక్కసారి క్రైస్తవుడు ఉంటాడు, పడిపోతుంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకనే ఇవి మనకు ఉపమానంగా ఉండడానికి, దృష్టాంతముగా ఉండడానికి క్రీస్తు వారు అరణ్యంలో వెళ్ళిన ఈ 3 శోధనలను ఆయన ఏ విధంగా ఎదుర్కొన్నాడో మీరు ఏ విధంగా ఎదుర్కోవాలి, మీరు ఏ విధంగా అపవాదిని జయించాలి అనే అంశాన్ని మనకు చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ అంశాల ముఖ్యమైన ఈ 3 శోధనలను మన కొరకు ఆయన రాయించాడు. సో వీటిని ధ్యానం చేసుకుంటున్నప్పుడు క్రీస్తు వారిని వెంబడిస్తున్న వారముగా ఆయన ఏ విధంగా అయితే జయించాడో మనము కూడా ఆ విధంగా జయించవలసిన వారమై ఉన్నాం. ఆ శోధనల గుండా ఆయన వెళ్ళినప్పుడు ఏ మాటలు మాట్లాడినాడో ఆ మాటలను మనము కూడా మాట్లాడవలసిన వారమై ఉన్నాం. ఆ విషయం తెలుసుకోవడానికే ఈ 3కు 40 రోజులు కేవలం 3 శోధనలు మాత్రమే ఆయన ఫేస్ చేయలేదు, కానీ అనేకమైన శోధనలు ఫేస్ చేశాడు. కానీ అందులో ప్రాముఖ్యమైనవి ఈ 3 శోధనలు. అన్నీ కూడా ఈ 3 శోధనల్లోకే వచ్చేస్తాయి. అయితే ఈరోజు ప్రాముఖ్యమైన 3వ శోధన నేత్రాశ అనే అంశం మీద మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మన ఇందాక చదువుబడిన వాక్య భాగంలో 8వ వచనంలో మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి. యాక్చువల్గా నేను కంటిన్యూస్గా మనం నేర్చుకుంటున్నాం కాబట్టి నేను మత్తయి సువార్తను చదివాను. కానీ ఈ అంశంలో లూకా సువార్తలో లూకా గారు కొంచెం వివరంగా రాశారు ఈ శోధన గురించి. ఇంకొద్దిగా డీటెయిల్గా రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. లూకా సువార్త నేను ఒకసారి చదువుతాను. లూకా సువార్త 4వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట రాయబడింది. సేమ్ ఇదే శోధన గురించి లూకా గారు ఏం మాట్లాడుతున్నారు. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ 1 నిమిషములో ఆయనకు చూపించి. భూలోక రాజ్యములన్నిటినీ క్రీస్తు వారికి 1 నిమిషంలో చూపించాడు. 1 నిమిషంలోనే సమస్తాన్ని, భూలోకంలో ఉన్న రాజ్యాల యొక్క మహిమను కదండి. అక్కడ మనకు మత్తయిలో అయితే మహిమను అని రాయబడింది, మహిమను అని ఇక్కడ కూడా రాయబడింది. కానీ ఈ అధికారం అంతా ఈ రాజ్యంలో మహిమయు నీకు ఇత్తును అంటున్నాడు. అంటే భూలోకంలో ఉన్న మహిమనంతటిని అపవాది క్రీస్తు వారికి 1 నిమిషంలో చూపించేశాడు. ఇది సాధ్యమా అంటే ఖచ్చితంగా శరీరంతో ఉన్నప్పుడు అసాధ్యమే. మనం పోయిన వారం నేర్చుకున్నాము, వారు ఆత్మలోకంలో పనిచేస్తున్నారు కదా. దే ఆర్ వర్కింగ్ ఇన్ స్పిరిచువల్ రెలమ్. ఆత్మలోకంలో వారు పనిచేస్తున్నారు. ఇద్దరు కూడా ఆత్మస్వరూపులు కాబట్టి అపవాది ఆత్మస్వరూపినే, క్రీస్తు వారు కూడా పరిపూర్ణమైన దేవుడు, అదేవిధంగా పరిపూర్ణమైన మానవుడు. కాబట్టి వారి టెంప్టేషన్స్ ఎలా ఉన్నాయి, వారి శోధనలు ఎలా వెళ్తూ ఉన్నాయి అని అంటే ఆత్మ రూపంలో వెళ్తూ ఉన్నాయి. వారిద్దరూ ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు, ఒకరినొకరు వాక్యంలో వాదించుకుంటున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. 1 నిమిషములో అపవాది క్రీస్తు వారికి లోకములో ఉన్న మహిమనంతా చూపించాడు. ఇదే విషయాన్ని అపవాది నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా తీసుకువెళ్ళే అవకాశం ఉంది. నన్ను కూడా 1 నిమిషంలోనే అనేక చోట్లకి వాడు తీసుకువెళ్తాడు.
నీ ఇష్టం వచ్చిన చోటికి తీసుకువెళ్ళి, నీకు ఇష్టమైన చోటికి, నువ్వు అనుమతించిన చోటికి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ఒక్క నిమిషంలోనే అపవాది నిన్ను తీసుకువెళ్తాడు. నీకు చూపించవలసిన ప్రతి మహిమను చూపిస్తాడు. మహిమ అంటే ఏంటి? గ్లోరీ లేకపోతే ప్లెజర్ అంటే సాటిస్ఫాక్షన్, ఆనందము, సంతోషము కదండి. అంటే మనకు కావలసిన ఆనందాన్ని, సంతోషాన్ని ఒక నిమిషంలోనే వాడు మన ముందుకు తీసుకురాగలడు. లేకపోతే ఒక నిమిషంలోనే నిన్ను, నన్ను, మనల్ని వాడు తీసుకుని వెళ్ళగలడు. క్రీస్తు వారిని తీసుకువెళ్ళాడు. లోకరాజ్యంలో ఉన్న మహిమ అంతా కూడా క్రీస్తు వారికి చూపించాడు కదండి. అయితే లోకంలో ఏముంది? లోక మహిమ అని రాయబడింది. దేవుని మహిమ వేరు, లోకములో ఉన్న మహిమ వేరు కదండి. లోకములో ఉన్న మహిమ, దేవుని మహిమ. లోకంలో ఉన్న మహిమకు ఎవరు అట్రాక్ట్ అవుతారు? వాడి ఉద్దేశం ఏంటి అని అంటే ఆ మహిమను చూపించడం వలన ఆకర్షించబడాలి కదండి. ఆ మహిమ మనకు, లేకపోతే ప్రతి వ్యక్తి కూడా, ఏ వ్యక్తికైనా వాడు చూపించిన, అపవాది చూపించిన, లేకపోతే మనము కూడా చూసే ఆశతో దేని కొరకైతే మనము వెళ్ళే ప్రయత్నం చేస్తున్నామో, తాపత్రయపడుతున్నామో, ఇదంతా కూడా హ్యాపీగా ఉండడానికి, సాటిస్ఫైడ్ లైఫ్, సంతోషకరమైన జీవితము జీవించడానికి చేసే ప్రయత్నం ఇది కదా. ఏ వ్యక్తి అయినా, ఏ మనిషి అయినా తను సంతోషంగా జీవించాలి, ఆనందంగా జీవించాలి, తృప్తి కలిగిన జీవితం జీవించాలి. కాబట్టి కావలసినవి పొందుకునే ప్రయత్నం చేస్తుంటాం. వీడు చేసే పని కూడా అదే. లోకంలో ఉన్న మహిమను మన ముందుకు తీసుకొని వస్తాడు. సంతోషంగా నువ్వు ఏ విధంగా జీవించవచ్చో, ఏ విధంగా ఆనందించవచ్చో, నీ జీవితం ఎప్పుడు ఆనందంగా ఉంటుందో అనేక అంశాలను, లేకపోతే మనకంటే ఘనంగా జీవిస్తున్న వారిని మన ముందుకు తీసుకొని వస్తాడు. మనకంటే సుఖంగా, సంతోషంగా జీవించే వారిని మన ముందుకు తీసుకొని వస్తాడు. చూసావా వాళ్ళకి ఎలా ఉందో, ఎలా జీవిస్తున్నారో, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, నగలు ఉన్నాయి, మంచి మంచి చీరలు ఉన్నారు, ఒక స్థానంలో ఉన్నారు, వారికి జ్ఞానం ఉంది కదా, వారు ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు. వారిని వీరిని కంపేర్ చేసుకుంటూ నిన్ను నీవు తగ్గించుకునేలా వారిలో ఏదైతే చూపించాడో దాని కొరకు నువ్వు ఆశపడేలా చూపిస్తాడు. ఆ మహిమను చూపిస్తాడు ఒక నిమిషంలో. అయితే ఎవరు దానికి అట్రాక్ట్ అవుతారు కదండి? ఎవరు దానికి, ఈ లోకంలో ఉన్న మహిమకు ఎవరు అట్రాక్ట్ అవుతారు? లోకంలో నుంచి అంటే ఈ భూమి నుంచి శరీరాన్ని, మట్టిలో నుంచి శరీరాన్ని, ఆయన దేహాన్ని చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ భూమిని ఆకర్షించేది మన దేహము. భూమిలో ఉన్న రాజ్యాలన్నిటినీ, లేకపోతే మహిమనంతటికీ ఆకర్షించబడేది మన శరీరము. శరీరము మాత్రమే సాటిస్ఫై అవుతుంది, కానీ ఈ లోకములో ఉన్న మహిమను బట్టి ఆత్మ ఈ లోకము యొక్క మహిమకు అట్రాక్ట్ అవ్వదు కదా. ఈ లోకంలో ఉన్న మహిమను బట్టి, లోకంలో ఉన్న ఆశలను బట్టి, వరల్డ్లీ డిజైర్స్ని బట్టి ఆత్మ ఎప్పుడు కూడా సంతృప్తి పడదు. ఇది మనకు అర్థం కావాలి. లోకంలో ఉన్న, లేకపోతే మనం ఏదైతే ఫిజికల్ థింగ్స్ ఉన్నాయో, ఏదైతే ఫిజికల్గా మనకు కనిపించే వాటి కొరకు ఆశపడుతున్నామో, వాటిని పొందుకునే ప్రయత్నం చేస్తున్నామో, అది ఎవరిని సాటిస్ఫై చేస్తుంది అంటే మన ఫ్లెష్ని, మన శరీరాన్ని, మన దేహాన్ని సంతృప్తిపరుస్తుంది, కానీ మన ఆత్మను కానే కాదు. మన ఆత్మను అది సంతృప్తిపరచదు. లోకంలో ఉన్న మహిమ ద్వారా మనకు పొందుకునే ఆ ఆనందము టెంపరరీ, ఇన్స్టంట్గా వస్తుంది. వెంటనే పొందుకోవచ్చేమో, ఒక రోజులోనో, లేకపోతే ఒక వారంలోనో, ఒక నెలలోనో, ఒక సంవత్సరంలోనో కష్టపడితే ఏదైతే మనం ఆశిస్తున్నామో దానిని పొందుకునే అవకాశం, ఇన్స్టంట్గా పొందుకునే అవకాశం ఉంది. అయితే అది టెంపరరీ, అది నశించిపోయేదే. ఈ లోకంలో మహిమ ఉంది, ఈ లోకంలో మహిమ ఉంది. నువ్వు అట్రాక్ట్ చేయబడడానికి, నువ్వు ఆకర్షించబడడానికి లోకంలో ఉన్న మహిమను నీకు చూపించే అవకాశము ఖచ్చితంగా ఉంది. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి గ్రహించాల్సిన అంశం ఇదే.
అయితే ఆత్మ మాత్రము ఖచ్చితంగా మనకు అది ఆ లోకంలో ఉన్న ఆశలకు అట్రాక్ట్ అవ్వదు, అది ప్రేరేపించబడదు. అందుకని నిన్నటి దినమున కూడా మనం ఒక అంశాన్ని నేర్చుకున్నాం కదండి, సహోదరుడు వినీత్ గారు చెప్పినట్టుగా లౌకికాత్మ, దేవుని నుండి వచ్చిన ఆత్మ. ఎవరు అట్రాక్ట్ అవుతారు ఈ లోకంలోని విషయాలకు అని అంటే లౌకిక ఆత్మ ఉన్నవాళ్ళు, లోకానుసారమైన ఆత్మ ఉన్నవాళ్ళు ఆకర్షించబడతారు. దేవుని ఆత్మ దేవుని సంగతులను గురించి ఆలోచన చేస్తుంది. అంటే దేవుని నుండి ఆత్మ మనము కలిగి ఉన్నాము అని అంటే ఈ ఆత్మ దేనికి అట్రాక్ట్, దేని వలన సంతృప్తి పరచబడుతుంది అని అంటే దేవుని సంగతులను, ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాత్రమే అది సాటిస్ఫై అవుతుంది. కానీ ఎందులో కూడా ఆత్మకు సంతృప్తి అనేది ఖచ్చితంగా ఉండదు. నీవు ఎంత కలిగి ఉన్నా, నువ్వు కోటీశ్వరుడే కావచ్చు, ఈ లోకంలో ఉన్న జ్ఞానము నీకు ఉండొచ్చు, అందరికంటే ఎక్కువ జ్ఞానం నీకు ఉండొచ్చు, అందరికంటే ఎక్కువగా అందంగా ఉండవచ్చు కదండి, కార్లు ఉండొచ్చు, బంగ్లాలు ఉండొచ్చు, ఎంతైనా నీకు ఉండవచ్చు. కానీ అది శరీరము సంతృప్తి పరచబడడానికే, ఆత్మ సంతృప్తి పరచబడడానికి ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఈ అపవాది ఏం చేస్తున్నాడు, లోకములో ఉన్న మహిమను చూపిస్తున్నాడు. చూపించాను అని రాయబడింది కదండి, చూపిస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి, ఒక విశ్వాసి లేకపోతే క్రైస్తవుడు అపరిశుద్ధపరచబడడానికి, అపవిత్రపరచబడడానికి, దేవుని చిత్తములో నుంచి తప్పించబడడానికి మొట్టమొదటి సాధనము మనిషి శరీరంలో ఉన్న కన్ను మాత్రమే కదండి. కన్ను ద్వారా మాత్రమే మన హృదయము అపవిత్రపరచబడుతుంది. అందుకనే కన్ను గురించి ఒక మాట రాయబడి, ఐస్ ఆర్ గేట్వే టు ద హార్ట్ అని ఒక మాట ఉంది. ఐస్ ఆర్ గేట్వే టు ద హార్ట్ అంటే మన హృదయంలోకి ఏది ప్రవేశించాలన్నా కన్ను ద్వారానే. సపోజ్ ఒక ఇంట్లోకి ఎవరైనా రావాలి అని అనుకుందాం, అయితే ఒక సీఎం ఉన్నాడు, సీఎం బయట పిఏనో లేకపోతే సెక్యూరిటీ ఉంటారు కదండి. ఇంట్లోకి అనుమతించాలి ఎవరినన్నా అంటే తెలిసిన వారిని, పరిచయం ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తాడు. అలా కాకుండా ఒక దొంగనో లేకపోతే ఒక క్రిమినల్ను ఆ సెక్యూరిటీ అనుమతించాడు అనుకుందాం సీఎం వద్దకు, ఏం జరుగుతుంది అక్కడ? సీఎంకు అపాయమే కదా. అంటే లోపలికి పంపించబడేవాడు ఇక్కడ కాపలా ఉన్నవాడి మీద ఆధారపడి, మరి మంచివాడా చెడ్డవాడా అనేది కాపలా ఉన్నవాడి మీద ఆధారపడి ఉంటుంది కదా. లోపలికి వెళ్ళేవాడు ఎవరనేది ఇక్కడ ముందుగానే చెక్ చేసుకొని పంపిస్తాడు సెక్యూరిటీ. మంచివాడైతేనే, తెలిసిన వాడైతేనే లోపలికి అనుమతిస్తాడు. ఎగ్జాక్ట్గా మన జీవితంలో కూడా మన హృదయము పరిశుద్ధపరచబడాలి అన్నా, అపరిశుద్ధపరచబడాలి అన్నా, మనము పాపము చేయాలి లేకపోతే పరిశుద్ధంగా జీవించాలి అన్న ఒక ముఖ్యమైన సాధనము మన శరీరంలో ఉన్న కన్ను. అందుకనే మత్తయి సువార్తలు కూడా మనం చూస్తాం కదా 5వ అధ్యాయంలో, నీ కన్ను నీ దేహానికి దీపం వంటిదని కదండి. ఈ కన్ను తేటగా ఉండాలి అని అంటే, నీ దేహము వెలుగుమయమై ఉండాలి అని అంటే నీ కన్ను తేటగా ఉంచుకోవాలి. ఈ కన్ను ద్వారా నీ హృదయంలోకి దేనిని అనుమతిస్తున్నావు, దేనిని చూస్తున్నావు. నువ్వు అనుమతిస్తేనే నీ హృదయము పరిశుద్ధంగా ఉందా అపరిశుద్ధంగా ఉందా అనే విషయం ఆధారపడుతుంది. మనము పరిశుద్ధులమా అపరిశుద్ధులమా, అపవిత్రంగా జీవిస్తున్నామా అనే విషయము ఆధారపడుతుంది. మన ఆత్మీయ జీవితము సంతృప్తికరంగా ఉందా, శరీరానుసారమైన జీవితం లేకపోతే ఫిజికల్ లైఫ్ సంతృప్తికరంగా ఉందా అనేది మనము హృదయములోకి అనుమతించిన విధానమును బట్టి, అనుమతించిన విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే అపవాది మొట్టమొదటిగా వాడు చేసే ప్రయత్నము చూపిస్తుంది కదా, చూపించి మహిమను చూపించి, లోకంలో ఉన్న మహిమను చూపిస్తుంది. నీవు అట్రాక్ట్ చేయబడే ఆ మహిమను నీ ముందుకే తీసుకొని వచ్చి చూపిస్తుంది 1 నిమిషంలో. అలాంటప్పుడు నీ కన్ను ఎలా ఉంది,
నువ్వు చూసే విధానం ఎలా ఉంది, నీ హృదయంలోకి దానిని నువ్వు అనుమతిస్తేనే అది హృదయంలోకి వెళ్తుంది. నువ్వు అనుమతించకపోతే అది హృదయంలోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళదు. అంటే నువ్వు పవిత్రంగా జీవించాలన్నా, అపవిత్రంగా జీవించాలన్నా, పాపము చేయాలన్నా, పాపము చేయకూడదన్నా నీ మీద మాత్రమే ఆధారపడి ఉంది, నీ కన్ను మీద మాత్రమే ఆధారపడి ఉంది అనే విషయం గ్రహించాలి. అందుకొరకే దేవుడు ఈ విషయాలను రాయించాడు. ఎలా చూపిస్తున్నాడు. మహిమ ఉంది, నిజమే, సంతోషకరమైన సాటిస్ఫైడ్ లైఫ్ ఉంది, ఆనందించే లైఫ్ ఉంది. అయితే దాన్ని వెంటనే రాదుగా, పొందుకోవడానికి ప్రేరేపిస్తాడు. నీ జీవితాన్ని అక్కడనే వాడు ముగించే అవకాశం కూడా ఉంది. ఆ మార్గంలోనే తీసుకువెళ్తాడు. అక్కడనే ఈ లోకంలోని ఆశలలో ముంచివేసి ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఒకరోజు నశించిపోయేది అన్న విషయం గ్రహించకుండా వాటి వెంట పడే ప్రయత్నం చేస్తాడు. అందుకనే వాడు చూపిస్తున్నాడు మహిమను. అయితే నువ్వు అనుమతిస్తున్నావా లేదా? దేనిని చూస్తున్నావు? వేటి వెంబడి పడుతున్నాము, వేటిని చూసే ప్రయత్నం చేస్తున్నాము అనే విషయాన్ని ఖచ్చితంగా మనము ఆలోచించాలి కదండి. ఒక అంశాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 2 శామ్లో ఎంత పరిస్థితులు ఎలా వరస్ట్గా తయారైపోతాయో మన కన్ను అనుమతించినప్పుడు, మన కన్ను పాపం చేయడానికి ఆశపడినప్పుడు ఎలాంటి దౌర్భాగ్యపు స్థితిలోకి వెళ్ళిపోతామో దేవుని హృదయానుసారుడైన దావీదు జీవితంలోనే మనం చూడగలం కదండి. దేవుని హృదయానుసారుడే, దావీదు మెచ్చుకున్నవాడే, దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దావీదు జీవితంలో కూడా ఇలాంటి ఒక భయంకరమైన సంఘటన చోటు చేసుకుంది. 2 సమూయేలు 11వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలు చూస్తే అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. యాక్చువల్గా యుద్ధానికి వెళ్ళవలసిన సమయం అది. దావీదు యుద్ధానికి వెళ్ళాలి. 11వ అధ్యాయంలో మనం చూస్తాం. 2 సమూయేలు 11వ అధ్యాయం మొదటి నుంచి. దావీదు గారు యుద్ధానికి వెళ్ళాలి. సైన్యం అంతా యుద్ధానికి వెళ్ళింది. అధికారులందరూ యుద్ధానికి వెళ్ళారు. దావీదు కూడా యుద్ధానికి వెళ్ళాలి. కానీ దావీదు గారు ఏం చేస్తున్నారు? చక్కగా పడుకొని నిద్రపోతున్నారు తన మందిరంలో. అది పగలు కూడా కాదు, అది తెల్లవారుజామున కూడా కాదు. ఆ టైము ప్రొద్దుగ్రుంకు వేళ అని రాయబడింది 2వ వచనంలో. ఒకానొక దినమున ప్రొద్దుగ్రుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి, ఎప్పుడు లేచాడు? ఎప్పుడు పడుకున్నాడు? పడుకోవాల్సిన సమయం అది. యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధం జరుగుతుంది, పడుకోవాల్సిన సమయం కాదు. కానీ ప్రొద్దుగుంకే వేళ పడుకొని నిద్రపోతున్నాడు దావీదు గారు. అయితే ఆ టైంలో, అంటే ఏ టైంలో ఏది చేయాలో, ఒకవేళ మనము బలహీనంగా ఉన్నా కూడా మనము శోధనలోకి వెళుతూ ఉన్నాము, శోధనల్లో పడే అవకాశం ఉంది. ఏ సమయంలో ఏం చేయాలన్న విషయం కూడా మనం గ్రహింపు కలిగి ఉండాలి కదండి. ఏ సమయంలో ఏం చేయాలి, ఇది కరెక్టేనా కాదా, ఈ విషయము దావీదు గారు గ్రహించక చిన్న నిర్లక్ష్యం ద్వారా తన జీవితంలో భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళాడు. దాదాపుగా ఒక సంవత్సరము దేవుణ్ణి మర్చిపోయిన సంఘటన అది. ఆ ప్రొద్దుగుంకు వేళ తను బయటికి వచ్చి చూస్తూ ఉన్నప్పుడు అక్కడ బెత్షెబా స్నానం చేస్తున్నప్పుడు చూశాడు. ఏం చేశాడు? చూశాడు. తన చూపు తను చేయవలసిన పని చేయవలసిన సమయంలో చేయట్లా. అంత మాత్రమే కాదు, చూడకూడనిది చూసినప్పుడు తను చేయాల్సిన పని అక్కడి నుంచి తప్పుకోవాలి. కానీ అక్కడ జరిగిన పరిస్థితి ఏంటి? చూశాడు, ఆకర్షించబడ్డాడు. తన కన్నులో నుంచి తన హృదయంలోకి ఆ పాపాన్ని అనుమతించాడు కదండి. ఏం చేశాడు? పిలిపించుకున్నాడు, పాపం చేశాడు. 4 వచనాల దాకా చదవండి, లేకపోతే ఈ అధ్యాయాన్ని ఒకసారి చదవండి, ఎంత భయంకరంగా ఉందో. ఎక్కడి దాకా వెళ్ళాడు దావీదు గారు? చూడకూడని ఒక దృశ్యము చూడడం వలన, అనుమతించకూడని విషయము అనుమతించడం వలన, గేట్వే అన్నాం. అందుకే లోపలికి వెళ్ళకూడదు ఆ విషయము. మనము చూసే విషయాలు అది శోధననా లేకపోతే అది సరైన మార్గంలో నడిపించేదా అనే విషయము మనము గ్రహించే వారముగా ఉండాలి. మనలో ఉన్న ఆత్మ ఏంటిది? ఆత్మ సాటిస్ఫై అవుతుందా? శరీరం సాటిస్ఫై అవుతుందా? శరీరాన్ని సాటిస్ఫై చేసుకునే పరిస్థితి ఒకవేళ వచ్చిందంటే శోధనలో ఆల్రెడీ పడిపోయాము అని అర్థం.
దావీదు గారు చూడకూడనిది చూశారు, శోధనలో పడిపోయాడు, పాపం చేశాడు. ఊరియాను భయంకరంగా కూడా మరణించే విధంగా యుద్ధంలోకి పంపించాడు. ఒక చిన్న విషయము, చూడకూడని సమయంలో చూడకూడనిది చూడడం వలన, అది హృదయంలోకి అనుమతించడం వలన ఎంత భయంకరమైన పాపం. హంతకునిగా కూడా మారాడు కదండి. అనవసరమైన పరిస్థితుల గుండా, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన పరిస్థితుల గుండా వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అది 27వ వచనం చివరి భాగంలో, 11వ 27వ చివరి భాగంలో, అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను కదా. దేవునికి ఇష్టమైన పనులు కాదండి అవి, దేవుని చిత్తంలో ఉన్న పనులు కాదు. మనం ఏం చేస్తున్నాం, ఏం చూస్తున్నాము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. నిజమే, లోకములో ఉన్నదంతా మహిమ ఉంది, కానీ ఆ లోక మహిమ నీ శరీరానికి, ఫిజికల్ లైఫ్ను సాటిస్ఫై చేస్తుంది, కానీ అది టెంపరరీ అన్న విషయము క్రైస్తవునికి అర్థం కావాలి. అది పర్మనెంట్ కాదు, అది నిన్ను పరలోకం చేర్చదు. నువ్వు శోధనలో పడిపోయినప్పుడు తగిన శిక్ష కూడా ఖచ్చితంగా ఉంటుంది అనే విషయం కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. దావీదు గారు కూడా శిక్షించబడ్డారు, చూశారు కదా. తర్వాత ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు. కుమారుడు పుట్టాడు, కుమారుడు మరణించాడు, తర్వాత తరిమి వేయబడ్డాడు. దేవుని చిత్తానుసారంగా, దేవుని హృదయానుసారుడిగా జీవిస్తున్నప్పటికీ అనుమతించకూడనిది తన హృదయంలోకి అనుమతించడం వలన దేవుడు ఎవరిని స్పేర్ చేయడండి. దేవుడు ఎవరిని కూడా, అంటే తప్పు చేసిన తన ప్రజలైనా కానీ, అది క్రీస్తు వారినే సిలువ మీద ఆయన తన చేతిని విడిచిపెట్టాడు. అందుకే క్రీస్తు వారు ప్రార్థన చేస్తాడు, అయ్యా నా చేయి ఎందుకు విడిచిపెట్టావు. పాపముగా చేయబడిన సమయంలో దేవుడు తన చేతిని విడిచిపెట్టాడు, క్రీస్తు వారిని విడిచిపెట్టాడు. నిన్ను నన్ను విడిచిపెట్టాడా? దావీదును విడిచిపెట్టాడు, నిన్ను నన్ను విడిచిపెట్టాడా? ఖచ్చితంగా విడిచిపెడతాడు. విడిచిపెట్టబడినప్పుడు ఆ సెన్స్ మనం కలిగి ఉన్నామా లేదా? విడిచిపెట్టబడినప్పుడు జరిగే పరిస్థితి ఏంటి? భయంకరమైన పాపాలు చేసుకుంటూ అదే పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక పాపం చేస్తాం, దానిని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొకటి చేస్తాం. దావీదు గారు అదే చేశారు. తను చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి యుద్ధంలో ఉన్న ఊరియాని పిలిపించాడు. పిలిపించి, తెలుసు మనకు తర్వాత ఏం జరిగినాయో, తను చేసిన తప్పుకు ఫలితాన్ని ఊరియా మీద వేయడానికి వెళ్ళి, నీ భార్యతో పాటు ఉండొచ్చు కదా, ఏం చేస్తున్నావు? ఊరియాను ఇంటికి పంపిస్తే ఊరియా వెళ్ళరు కదండి. తర్వాత ఏం చేయాలో అర్థం కాక చంపేయమని ఒక లెటర్ తన ద్వారానే ఇచ్చి పంపిస్తాడు. అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒక పాపం చేస్తే ఇంకొక పాపానికి అది దారి తీస్తుంది. కూరుకుపోతాం ఊబిలో. దావీదు గారంటే తప్పించుకోగలిగాడు, కానీ దావీదు గారికి సేవకుని తన ప్రవక్తను పంపించి హెచ్చరించడం ద్వారా దావీదు గారు ఒప్పుకున్నారు, నేను తప్పు చేశాను, నేనే. ఈ స్థితిలోకి మనము రావాలి. మనము చూసినదల్లా ఆశించడానికి కాదు మనము పిలువబడింది. అది సరి అయినదేనా కాదా? లోకంలో మహిమ ఉంది, నిజమే మహిమ ఉంది. ఒక ఉన్నత స్థానంలో జీవించడానికి, ఏ ఉన్నత స్థానానికైనా తీసుకువెళ్ళడానికి అపవాది సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు వాటి వెంబడి వెళ్తున్నావా, ఆత్మానుసారంగా జీవిస్తున్నావా అనే విషయాన్ని మనము ఖచ్చితంగా గ్రహించాలి. అందుకనే క్రీస్తు వారు మాట్లాడతారు కదా 5వ అధ్యాయంలోనే మత్తయి సువార్తలో, మోహపు చూపుతో చూడడం వలన నీ హృదయములో నువ్వు అప్పుడే వ్యభిచారం చేసిన వాడితో సమానం, అక్కడ నరకములో పడవేయబడతావు అని కూడా రాయబడింది 5వ అధ్యాయంలో కదండి. ఒక్క స్త్రీని మోహపు చూపుతున్న మన చూపునే మనల్ని అపవిత్రపరుస్తుంది, అపరిశుద్ధమైన హృదయాన్ని ఇస్తుంది, అపరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తుంది, దేవునికి దుష్కార్యమైన పనులు చేయించేస్తుంది, నరకానికి తీసుకువెళ్తుంది. అయితే ఏం చూస్తున్నామో మనము అనే విషయాన్ని ఖచ్చితంగా గ్రహించాలి. ఇక్కడ యోబు గారు కూడా ఒక మాట అంటారు, నేను నా కన్నుతో నిబంధన చేసుకున్నాను అంటాడు కదండి. యోబు 31వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. 31 మొదటి వచనాన్ని చూసి చదువుతాను. క్షమించండి.
నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేనే కన్యకను నేనెలాగూ చూచుదును. నిబంధన చేసుకున్నాడు, నేను తప్పు అంటే తను అనుమతించడానికి ఇష్టపడట్లా. కన్నుతో ఒక నిబంధన చేసుకున్నాడు అంటే స్ట్రిక్ట్ ఆర్డర్ ఇస్తున్నాడు అనమాట. సీఎం స్ట్రిక్ట్ ఆర్డర్ ఇస్తున్నాడు తన సెక్యూరిటీకి, లోపలికి పంపించే వారి ఎవరై ఉండాలి అని అంటే తెలిసిన వాళ్ళని తప్ప ఎవరిని పంపించొద్దు, మంచి వాళ్ళని తప్ప ఎవరిని పంపించొద్దు. స్ట్రిక్ట్ ఆర్డర్, నిబంధన కదా. యోబు గారు అదే చేస్తున్నారు. కన్నుతో నిబంధన చేసుకుంటున్నాడు. నేను కన్యకను ఎలా చూస్తాను, చూడకూడని వారిని ఎలా చూస్తాను, ఎలా ఆయనకు అర్థమైంది. 4వ వచనంలో అదే మాట మాట్లాడుతున్నాడు. 31వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన నా ప్రవర్తన నెరుగును కదా, నా అడుగుజాడలనన్నిటిని లెక్కించును కదా. నా ప్రవర్తన ఆయనకు తెలుసు, ఆయన నన్ను చూస్తున్నాడన్న విషయం నాకు తెలుసు. ఈ విషయము క్రైస్తవులు ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటారు. దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే విషయం ఆయన మర్చిపోతుంటే, ఆయన కన్నులకు మరుగై ఉన్నది ఏదైనా ఉందా? మనం చేసే ఆలోచన కావచ్చు, మనం చూసే చూపు కావచ్చు, మన ప్రవర్తన ఏదైనా కావచ్చు, ఆయన మనల్ని చూడట్లేదా? ప్రతి క్షణం కూడా ఆయన మనల్ని చూస్తున్నాడు. ఏ ఆలోచన చేసినా ఆయనకు తెలిసిపోతుంది, తెలుసు ఆయనకి. యోబు గారికి ఆ విషయం అర్థమైంది. నా ప్రవర్తనను ఆయన చూస్తున్నాడు, నా అడుగుజాడలనన్నిటినీ లెక్కించును కదా. నేను ఏం చేస్తున్నానో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన చేయొద్దన్న పనిని నేను చేయను, ఆయన చూడకూడనిది చూడొద్దన్నాడు, నేను చూడను అని ఒక నిబంధన స్ట్రిక్ట్గా తన కన్నులతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఈ నిబంధననే నేను మనం కూడా చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. లోకంలో మహిమ ఉందండి, అట్రాక్షన్స్ ఉన్నాయి, నీకు కావాల్సిన లైఫ్ జీవించడానికి అవసరమైన పరిస్థితులు అన్నీ ఉన్నాయి. అయితే అది ఎవరిని సాటిస్ఫై చేస్తుంది అనే విషయాన్ని కూడా ఆలోచన చేయాలి. నీ శరీరాన్ని, ఫిజికల్ లైఫ్ని సాటిస్ఫై చేస్తుందా, స్పిరిచువల్ లైఫ్ని సాటిస్ఫై చేస్తుందా? ఈ విషయము నీ చూపు ద్వారా మాత్రమే నీ హృదయంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి నీ చూపును జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ వెలుగుమయమై ఉంటేనే నీ దేహం వెలుగుగా ఉంటుంది. నువ్వు చూసే పరిస్థితి వెలుగుగా మంచి విషయాలను అయితేనే నీ దేహం మంచిగా ఉంటుంది, పరిశుద్ధంగా జీవించగలవు. నువ్వు పరిశుద్ధంగా జీవించాలన్నా అపరిశుద్ధంగా జీవించాలన్నా నీ కన్ను మీద ఆధారపడి ఉంది అనే విషయాన్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని అక్కడ చూసిన తర్వాత ఈ రాజ్యం యొక్క మహిమను నేను నీకు ఇస్తాను అంటున్నాడు. ఆశ్చర్యం వేస్తుంది కదా, ఒక్కొక్కసారి హాస్యాస్పదంగా కూడా ఉంటుంది అపవాది మాట్లాడిన ఈ మాటను విన్నప్పుడు. ఈ లోక మహిమను ఒక నిమిషంలో చూపించి కాబట్టి ఈ రాజ్యం యొక్క మహిమ నేను నీకు ఇస్తాను అంటున్నాడు. ఎవరిస్తారు? అపవాది ఇస్తాడట, సాతాను క్రీస్తు వారికి ఇస్తాడట. ఎవరికి ఇస్తున్నాడు కదండి? ఈ లోకం ఎవరిది కదా? ఈ లోకము దాని పరిపూర్ణత ఆయనదే కదా. లోకంలో ఉన్న వెండి బంగారము నాది అంటాడు ఆయన ఒక చోట. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటాడు ఆయన. ఆయన లేకుండా ఏది జరగలేదు, ఆయననే సమస్తానికి ఆది సంభూతుడుగా ఉన్నాడు. ఆయన చేసిన ఈ సృష్టి, ఆయన చేసిన ఈ లోకము ఆయనకే ఇస్తాను అంటున్నాడు. ఇది అబద్ధమే కదండి, అబద్ధికుడు. ఇది కాకపోతే ఒక్క విషయం గ్రహించాలి, కానీ వాడు అబద్ధము క్రీస్తు వారి దగ్గర చెప్పలేడు. క్రీస్తు వారికి తెలుసు ఏంటిదో అని. అందుకనే నాకు అప్పగించబడింది అంటాడు మళ్ళీ అక్కడ. ఈ లోకంలో ఉన్న మహిమ నీకు ఇస్తాను, ఎందుకంటే ఇది నాది, ఇప్పుడు నాకు అప్పగించబడింది. ఒకప్పుడు నాది కాదు, కానీ ఇప్పుడు నాకు అప్పగించబడింది. ఎవరు అప్పగించారు? దేవుడు అప్పగిస్తాడా లోకాన్ని? ఖచ్చితంగా కాదండి. ఆదాము అవ్వలు అప్పగించారు. టైం లేదు కాబట్టి డైరెక్ట్గా చెప్తున్నాను. అది రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో చూస్తాం మనం. అప్పగించబడింది. రోమిలకు 8వ అధ్యాయంలో 18 నుంచి 21 వచనాలు చదవండి. అక్కడ అప్పగించబడిన వానిని బట్టి అని రాయబడింది. ఆదాము అవ్వలకు ఈ లోకం మీద అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. సృష్టి మీద అధికారాన్ని పాలించండి అంటాడు 1వ అధ్యాయం ఆదికాండంలో. ఈ సృష్టి అంతటినీ మీకు అధికారం ఇస్తున్నాను, ఈ సృష్టిని, ఈ భూమిని, సమస్తాన్ని లోబరుచుకోండి అని అధికారాన్ని ఆదాము అవ్వలకు ఇస్తారు. కానీ వాళ్ళు చేసిన పని ఏంటి?
అపవాదికి లోబడిపోతారు, శోధనకు లోబడిపోతారు. వాళ్ళకిచ్చిన అధికారాన్ని ఎవరికి ఇస్తున్నారు? అపవాది మాట విన్నారు అని అంటే వాళ్ళకి ఇవ్వబడిన ఈ అధికారం కూడా తీసుకువెళ్ళి అపవాది చేతిలో పెట్టేస్తారు. వారి ద్వారానే మరణం వచ్చింది కాబట్టి ఆ మరణానికి అధిపతి వాడు కాబట్టి తీసుకువెళ్ళి వాడి చేతిలో పెట్టేస్తారు. అధికారము నీకు నాకు ఇవ్వబడిందండి ప్రతి పరిస్థితి మీద. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ శోధనకు లోబడి అపవాదికి లొంగిపోయి మనకివ్వబడిన అధికారాన్ని కూడా వాడి చేతులు పెడుతున్నాం, వాడికి లొంగిపోతున్నాం. చూపు ద్వారా పాపం చేస్తూ వాడి అధికారంలోకి లొంగిపోయి వాడు చెప్పినట్టుగా చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఒక తప్పు తర్వాత ఒకటి, ఒక తప్పు తర్వాత ఒకటి, ఇంకొక తప్పు, బయటికి రాలేని స్థితి. ఒకసారి ఆలోచన చేద్దాం. ఏమి చూస్తున్నాం ఈ లోకంలో? చూసిన దానిని ఆశించే ప్రయత్నం చేస్తున్నామా? ఆశించినది మంచిదే, కావాలి, కానీ ఇది ఎవరిని సాటిస్ఫై చేస్తుంది? నీ శరీరాన్న, నీ ఆత్మన? నీ శరీరాన్ని సంతృప్తిపరిచే విషయాలు అయితే, నువ్వు ఆనందంగా జీవించడానికి అవసరమైన విషయాలు అయితే అవి టెంపరరీ అనే విషయం జ్ఞాపకం పెట్టుకో. అవి ఒకరోజు నశించిపోయేవి అని జ్ఞాపకం పెట్టుకోవాలి. నీ ఆత్మ సాటిస్ఫై అవుతుందా? అవి పర్మనెంట్. ఆత్మ లోకాన్ని ఆశించదు, ఆత్మకు లోకానికి పడదు కదండి. క్రీస్తు వారికి లోకానికి పడదు. అందుకని ఆయన యోహాను సువార్తలో అంటాడు, అపవాది వస్తున్నాడు, లోకాధికారి వస్తున్నాడు, వాడితో నాకు పని లేదు అంటాడు. నాకేం సంబంధం వాడికి నాకు? ఆత్మకు లోకానికి సంబంధం లేదు. ఆకర్షించబడుతున్నాము అని అంటే మనము శరీరానుసారంగా జీవిస్తున్నాము అని అర్థం. కోరుకుంటున్నాము అని అంటే, కావలసినదల్లా కోరుకుంటున్నాము అని అంటే శరీరాన్ని లేకపోతే ఫిజికల్ లైఫ్ని సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. సమయాన్ని వృధా చేసుకుంటున్నామేమో. అది ఒకరోజు నశించిపోయేదే. అపవాది నిన్ను నన్ను తీసుకువెళ్తాడు, చూడవలసినవన్నీ చూపించే ప్రయత్నం చేస్తాడు. అయితే చూస్తున్నామా? అక్కడి నుంచి తప్పుకుంటున్నామా? దావీదు చూశాడు, మోహించాడు, తప్పు చేశాడు, తప్పు మీద తప్పు చేశాడు. నీవు నేను కూడా చూస్తున్నాం, ఆశిస్తున్నాం, దాని వెనకంబడి పరిగెడుతున్నాం. అంటే మన జీవితాన్ని వాడు చూపించిన మార్గంలో వెళ్తున్నామంటే నాశనానికి వెళ్తున్నాము అనే విషయాన్ని గ్రహించాలి. అందుకనే ఏమి చూస్తున్నామో జాగ్రత్తగా ఉండాలి. అది కాపలా పెట్టుకోవాలి, యోబు గారు పెట్టుకున్నట్టుగా. ఏది అవసరమో దానిని మాత్రమే చూసే ప్రయత్నం చేద్దాం. ఆత్మీయంగా బలపడడానికి మన ఆత్మను శుద్ధిగా ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దానికి కారణము మన కన్ను మాత్రమే.